సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఫలితాలు దయచేయండి. అట్లాగే తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సి, రైల్వే, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు దయచేయండి. మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, బలపరచండి. అట్లాగే ప్రభు, మీ కృపలో బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని అనారోగ్యమైన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము ఆరోగ్యం ఇవ్వండి. విదేశాల్లో ఉండి ప్రభా చక్కని ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపించండి. అట్లాగే ప్రభు నాయన, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ దీవెన, మీ సమాధానం ఇవ్వండి. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. అయా నాయన, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేద్దామండి. 17వ అధ్యాయంలో, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపిన. 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియులారా, సిలువను గూర్చినటువంటి వార్త నశిస్తున్న వారికి అది వెర్రితనంగా కనిపిస్తుంది. సువార్త చెప్పిన, సిలువను గూర్చి చెప్పిన, సిలువపై యేసు మరణించాడని చెప్పిన కొంతమందికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళకి సిలువ అనేది వ్యర్థముగా కనిపిస్తూ ఉంది. సిలువ శక్తి వ్యర్థముగా. అందుకే ఇక్కడ పౌలు గారు సిలువ శక్తిని గురించి పేర్కొంటూ ఉన్నారు. ఈ జ్ఞానము కలిగినటువంటి బోధకులు క్రీస్తు సిలువను గురించి ఏమీ చెప్పకపోతే క్రీస్తు యొక్క సిలువ శక్తి వ్యర్థమై విని వారికి లేదా వాక్యం వింటున్న వారికి ఏ ప్రయోజనము కలిగించదు. క్రీస్తు సిలువపై వారి కొరకే ఆయన అంటే మరణించాడని చెప్పేటువంటి భాగ్యం వాళ్ళకి లభించదు. కాబట్టి ఎంత జ్ఞానవంతుడైనా సిలువను గురించి చెప్పకపోతే ఆ జ్ఞానమును బట్టి కానీ సిలువ ఆ శక్తి వ్యర్థమవుతూ ఉంటుంది. ఒక సిలువ వేయబడిన, తిరిగి లేచిన క్రీస్తును మాత్రమే మనం పరిచయం చేస్తే ఆయన మనుషులను రక్షించి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. సిలువపై క్రీస్తు మరణం ద్వారా మనం సజీవులమవుతూ ఉన్నాం. అలాంటి దేవుని జ్ఞానం గురించే పౌలు బోధిస్తూ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యతముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. పౌలు గారు చాలా కరాఖండిగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. నేను యేసుక్రీస్తునే ఎరుగుదును, అది కూడా ఆయన ఎలాంటి యేసుక్రీస్తుని ఎరుగుదును, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప. అంటే సిలువను గూర్చి, సిలువ మీద ఆయన చేసిన మహా గొప్ప ప్రాణత్యాగమును గూర్చి, మహా గొప్ప కార్యమును గూర్చి, ఆ కార్యము ద్వారానే సిలువలో ఆయన మరణించాడు కనుకనే ఆయన గురించి, సిలువను గురించి మనకు తెలిసింది. నేను కూడా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దీనిని మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటునని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అట్లాగే అదే 2వ అధ్యాయం 4-5 వచనాలు కనుక మనం చూస్తే, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. కాబట్టి సిలువను గురించి చెప్పడానికి లోక సంబంధమైన మన సొంత జ్ఞానము పనిచేయదు, సరిపోదండి. అందుకనే దేవుని ఆత్మ చేత నింపబడితేనే సిలువను గురించి మనం చెప్పగలం. 13వ వచనం ఈ 2వ అధ్యాయంలోనే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రియులరా,
సిలువ యొక్క విలువ తెలియాలి అంటే దేవుని ఆత్మచేత మనము నింపబడాలి. అది మనుషుల ఆత్మతోట మనుషుల సంబంధమైనటువంటి లోక సంబంధమైన ఆ మాటలతో కాదు, కానీ దేవుని ఆత్మ నేర్పేటువంటి మాటలతో, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం వాటిని బోధించగలుగుదామని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. అంటే సిలువను గూర్చిన వార్త అది నశించిపోతున్న వారికి దాని విలువ అర్థం కాదు. అందుకే అది వారికి వెర్రితనంగా కనిపిస్తూ ఉంది. రక్షించబడుతున్నటువంటి మనకు అది దేవుని శక్తిలాగా కనబడుతూ ఉంది. అందుకే పౌలు గారు సిలువను గురించిన వార్తను గురించి అది దేవుని శక్తి అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి నశించు వారికి వెర్రితనం అంటున్నాడు. ఎవరు నశిస్తున్నారు అని అంటే అవిశ్వాసులు. వారికి సిలువను గురించినటువంటి వార్త అనగా దేవుని సువార్త వారికి వెర్రితనమే. ఎందుకనంటే దేవుని కుమారుడు మనుషులందరికీ రక్షకుడైతే ఒక నేరస్తుడిలాగా వాళ్ళకి సిలువ మీద కనిపిస్తూ ఉన్నారు. ఒక నేరస్తుడిగా సిలువపై మరణించడం అనేటువంటిది వాళ్ళు చూస్తూ అది అసత్యం. నిజంగా ఆయన దేవుడైతే సిలువ మీద ఎందుకు చనిపోవాలి అని వాళ్ళు తలస్తూ ఉన్నారు. వారు దానిని నమ్మలేదు. వారికి క్రీస్తు సిలువపై మరణించడం అనేటువంటి మాటలు కానీ దాని గురించి చెప్పడం కానీ వెర్రితనంగా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే క్రీస్తుని ఎరిగిన వారందరూ ఆయనను యథార్థముగా విశ్వాసం ఉంచి వారి జీవితాల్లో మృతుల్లో నుండి లేచినటువంటి దేవుని శక్తిని అనుభవిస్తారు గనక అది వారికి దేవుని శక్తిగా కనిపిస్తూ ఉంది. అందుకే దేవుని సిలువను గురించిన సువార్త, ఆ వార్తను వాళ్ళు అంగీకరించినప్పుడు మహిమకరమైనటువంటి క్రీస్తు సువార్తను బట్టి మనం శక్తిని పొందుతాం. దేవునికి కృతజ్ఞతలు అంటూ ఉన్నాడు రోమపత్రిక 1:16లో. రోమపత్రిక 1:15-16 కూడా అండి. నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గురించిన వార్త ప్రకటించడం అనేటువంటి దానికి నేను సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకనంటే సువార్త చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలా సువార్తను గనక నేను పొందితే, సువార్తను గనక నేను అంగీకరిస్తే తప్పనిసరిగా ఆ సువార్త నమ్మే ప్రతి ఒక్కరికి కూడా దేవుని శక్తిగా కనిపిస్తుంది. అది మనకి రక్షణ కలుగజేయడానికి కారకముగా కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క సిలువ, యేసుక్రీస్తు సిలువ మరణించిన దానికి మనం అది మన నమ్మే ప్రతివానికి అది దేవుని శక్తిలాగా కనిపిస్తూ ఉంది. అందుకే పౌలు గారు ప్రతి పత్రికలో తను రాసినటువంటి ప్రతి పత్రికలో కూడా సిలువను గురించిన వార్త చెప్పకుండా, సిలువను గురించి పరిచయం చేయకుండా ఎక్కడా కూడా ఏ పత్రిక ముగించినట్టు మనం చూడమండి. కొరింథీ మొదటి పత్రిక 1:23లో మనం చూస్తూ ఉన్నాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మీరు ఎవరు ప్రకటిస్తున్నారు? ఏ క్రీస్తుని ప్రకటిస్తున్నారు మీరు అని అంటే, మేము మామూలు క్రీస్తుని మాత్రమే కాదు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆ సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామంటూ ఉన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామని చెప్తున్నాడు. కాబట్టి 2:2లో కూడా మనం చూసాం కదా, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దీనిని మీ మధ్య నేను ఎరుగకుందునని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఆయన ఏ రీతిగా పౌలు గారు ప్రకటించాడు సిలువను గురించి మనం చూస్తూ ఉన్నాం. సిలువను గురించిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనంగా కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ రోజుల్లో సువార్త ప్రకటించేటువంటి వారి మీదకి రకరకాలైనటువంటి దాడులు జరగడం కానీ, వారిని హింసించడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం కానీ జరుగుతుంది. కారణం ఏంటంటే సిలువ మీద యేసుక్రీస్తు చనిపోయింది. ఆయన ఒక శక్తిహీనుడుగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన సిలువ మీద చనిపోయిన ఆ కార్యం మన జీవితాల్లో వెలుగు నింపుతుందని కానీ, అది మన జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు కలుగజేస్తుందని కానీ, ఆయన సిలువపై మరణించిన మరణం ద్వారా మనకి దేవుడు విజయం ఇచ్చాడని, మరణాన్ని నుండి జయమిచ్చాడని, అట్లాగే సిలువలో ఆయన కార్చిన రక్తము మన జీవితాలను కడిగి పవిత్రపరుస్తుందని చాలామందికి అర్థం కావట్లేదు. అందుకే వారికి వెర్రితనం కనిపిస్తుంది. మనము రక్షించబడ్డాము కనుక దేవుని శక్తిగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆ దేవుని శక్తిని మనం అనేక చోట్ల ప్రచురం చేద్దాం, సువార్త చెబుదాం.
దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.